హైదరాబాద్లో ఐటీ శాఖ విస్తృత స్థాయిలో సోదాలు కొనసాగిస్తుంది. 24 గంటలుగా 6 కంపెనీల్లో, అలాగే మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డిఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, డిఎస్ఆర్ ప్రైమ్ స్పేస్ వంటి సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తులతో పాటు వ్యక్తిగత ఆస్తులపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఈ దాడుల నేపథ్యంలో అధికారులు భారీ మొత్తంలో పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కంపెనీ అధినేతలు, బ్యాంకు లాకర్లు కూడా గుర్తించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లింకు ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, శ్రీనివాస ఇన్ఫ్రా కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ సోదాలు దాదాపు 25 గంటలుగా కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజామునే 4 ఐటీ టీమ్స్ ఆయన ఇంటికి చేరుకొని తనిఖీలు ప్రారంభించాయి. అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగించగా ప్రస్తుతం ఒక టీం ఇంకా తనిఖీలు చేస్తోంది. అయితే రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పార్ట్నర్గా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ఇళ్ల కార్యాలయాల్లో ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులు, బ్యాంకు లాకర్లు కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ సోదాలు లిక్కర్ స్కామ్ దిశగా మరిన్ని ఆధారాలను వెలికి తీయమన్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.